సో హాయిగా సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా వచ్చేసరికి స్పిరిట్. ఈ మూవీ నుంచి 1 ఇయర్ పాటు ఎలాంటి అప్డేట్ అయితే వస్తలేదని చెప్పుకోవచ్చు, కానీ చిన్న చిన్న అప్డేట్ అయితే వచ్చింది. ఈ మూవీ మన సందీప్ రెడ్డి వంగ అయితే అసలుకి సాంగ్స్ కావచ్చు, స్టోరీ, స్క్రీన్ ప్లే అన్నీ రాసుకుంటూ చాలా పర్ఫెక్ట్గా అయితే రాసుకొని షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడని కొన్ని అప్డేట్ అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు, కానీ క్లారిటీ అప్డేట్ అయితే రాలేదని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ఈ మూవీ షూటింగ్ వచ్చేసరికి ఇంకా మన ప్రభాస్ అన్న ఈ మూవీకి ఎన్ని రోజులు డేట్ ఇవ్వబోతున్నాడని క్లారిటీ అప్డేట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియోలో అయితే డిస్కస్ చేద్దామని చెప్పుకోవచ్చు. ఈ మూవీ షూటింగ్ అంటే స్పిరిట్ మూవీ షూటింగ్ వచ్చేసరికి జూన్ నుంచి అయితే స్టార్ట్ అవబోతుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ నుంచి యాక్షన్ సీన్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ షూటింగ్లో ప్రభాస్ అన్న కావచ్చు, ఇంకా హీరోయిన్ అయితే తీసుకోబోతున్నాడని చెప్పుకోవచ్చు. ఇంకా మోడర్న్ సీఓ కూడా ఉన్నాడని న్యూస్ అయితే గట్టిగా అయితే స్ప్రెడ్ అవుతుంది, కానీ ఇంకా కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. మనకి ఇంకా కొన్ని రోజులు అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు కలిసి నటిస్తే ఏ రికార్డు మీకు చెప్తున్నా కదా, నార్త్ అంటే మన మోడర్న్ సీకు ఉన్న కంట్రీస్లో బచ్చగా కలెక్షన్ వచ్చే అవకాశం కూడా గట్టిగా అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, జూన్ నుంచి అయితే అస్సలకి ఎలాంటి బ్రేక్ లేకుండా అయితే స్టార్ట్ చేయబోతున్నాడు మన సందీప్ రెడ్డి వంగ అని చెప్పుకోవచ్చు. స్టోరీ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, ఇంకా ఎలా తీయాలి ఆ సీన్స్ మొత్తం మన సందీప్ రెడ్డి వంగ మైండ్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా, ప్రభాస్ అయితే ఈ మూవీలో అయితే 6 ప్యాక్ బాడీతో చూపిస్తున్నాడు మన సందీప్ రెడ్డి వంగ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఈ మూవీలో చాలా మెయిన్ క్యారెక్టర్స్ అయితే ఉండబోతున్నారని క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒక హీరోని కూడా తీసుకోబోతున్నాడు మన సందీప్ రెడ్డి వంగ గెస్ట్ రోల్గా. చాలా పర్ఫెక్ట్గా అయితే ఈ సినిమా అయితే తీయబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఈ మూవీకి మన ప్రభాస్ అయితే 150 రోజులు అయితే డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ప్రభాస్ ఏ సినిమాలో అయితే నటించకూడదు, ఎక్కడ ఫేస్ అయితే రివీల్ చేయకూడదు, ఎక్కడికైతే వెళ్ళకూడదు. ఎందుకంటే అలాంటి లుక్ అయితే మనకైతే చూపిస్తున్నాడు మన సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ అని. ఇప్పటివరకు ఇలాంటి లుక్ ఇండియా బహుశా ఎక్కడ ఇలాంటి లుక్స్ అయితే మనకైతే కనిపించదు. అలాంటి లుక్స్లో మన ప్రభాస్ అయితే చూపిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో ప్రభాస్ ఫుల్ నెగిటివిటీ రోల్గా అయితే కనిపిస్తాడు. మీరైతే గుర్తుపెట్టుకోవాల్సిందే. ఫస్ట్ టైం మొత్తం నెగిటివిటీగా డ్రగ్స్ కావచ్చు, ఇంకా కొన్ని సెక్స్ లాంటిది కూడా పెడతాడు. డెఫినెట్గా సందీప్ రెడ్డి వంగ మూవీస్లో అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అర్జున్ రెడ్డి కావచ్చు, ఇంకా యానిమల్ మూవీలో మనం చూసినాం సెక్స్ కొన్ని సీన్స్ అయితే పడతారు పక్కా. ఫస్ట్ టైం మన ప్రభాస్ అని ఒక నెగిటివిటీ రోల్గా ఇలాంటి డ్రగ్స్, ఇంకా నెగిటివిటీ క్యారెక్టర్లో, ఇంకా ఇలాంటి సెక్స్ బ్యాక్గ్రౌండ్లో అయితే చూడబోతున్నాం. క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కోసం ఇండియా కాదు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. షూటింగ్ అయితే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో హైప్ అయితే బచ్చంగా అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు. పుష్ప రికార్డ్స్ అన్ని రికార్డ్ అయితే బద్దలు కొట్టుకుంటా ఫస్ట్ రికార్డ్ అయితే ఈ సినిమా పెడుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు SSMA 29 మూవీ వచ్చిన దాని రికార్డ్ని బ్రేక్ చేసి ఫిల్మ్ వచ్చేసరికి స్పిరిట్. అది కూడా SSMA 29 మూవీ రాకముందు దీనికన్నా ముందు స్పిరిట్ వచ్చిన పుష్ప రికార్డ్ అయితే పక్కా బ్రేక్ అవుద్ది. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, అలాంటి రికార్డ్స్ అయితే స్పిరిట్ మూవీ అయితే కొడుతుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ మూవీ మీద భారీ హైప్ అయితే ఫ్యాన్స్కి అయితే ఉన్నది అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, షూటింగ్ స్టార్ట్ చేయలేదు, ఎలాంటి అప్డేట్ లేకుండా హైప్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి వచ్చిన ఓటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా చాలామంది అయితే ఈ సినిమాకి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు. సందీప్ రెడ్డి వంగ అయితే అస్సలకి ఎలాంటి ల్యాక్ సీన్స్ లేకుండా పర్ఫెక్ట్ స్టోరీ కావచ్చు, విజువల్స్ కావచ్చు రాసుకున్నాయని క్లారిటీగా అయితే మనకైతే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, నేనైతే పిచ్చ ఆకలి మీద అయితే ఉన్నా అస్సలకి సందీప్ రెడ్డి వంగ ప్రభాస్, ఇంకా మన బాలీవుడ్ నుంచి కొంతమంది యాక్టర్స్ని అయితే తీసుకోబోతున్నాడు మన సందీప్ రెడ్డి వంగ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, అసలుకి మామూలు ఉండదు. ఈ సినిమా కూడా 3 hour రన్ టైంతో పైన అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో మన రణబీర్ కపూర్ నటించాలని తన చిన్న కోరిక. ఎందుకంటే ప్రభాస్ అనేది నటించడానికి ఏ హీరో అయినా సరే, ఏ విలన్ కావచ్చు, ఇలాంటి యాక్టర్స్ కూడా ఇష్టపడతారని చెప్పుకోవచ్చు. అలాంటి మూవీస్ అయితే ప్రభాస్ అయితే తీస్తారని చెప్పుకోవచ్చు. తన ప్రీవియస్ మూవీస్ అయితే 2 హిట్స్ అయినాయని చెప్పుకోవచ్చు. సలార్, ఇంకా కల్కి 2898 AD. ఈ సినిమా కూడా 1000 కాదు 2000 కోట్ల పైన వచ్చినా మనం షాక్ అవ్వాల్సిన అవసరమే లేదు. అలాంటి క్రేజ్, అలాంటి మార్కెట్ అయితే స్టార్డమ్ అయితే ప్రభాస్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, అస్సలు ఊహించుకుంటూనే గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి ఈ సినిమా గురించి. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? అస్సలకి స్పిరిట్ ఫైర్ అంతే, మీరేమనుకుంటున్నారు ఈ అప్డేట్ గురించి?